అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యాశాఖలో బదిలీలపై అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి డీఓను నిలదీసినందుకు డీఓ నన్ను ఏదైతే ఉపాధ్యాయ సంఘాలు నన్ను వేధిస్తున్నాయని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ఉన్నారు. అసలు ఎక్కడెక్కడ అక్రమాలకు పాల్పడ్డాడు జిల్లాకు సంబంధించిన విద్యాశాఖ అధికారి అనే అంశానికి సంబంధించి ఉపాధ్యాయులు ఉన్నారు. శాంతన్ వర్ణడు సార్ చెప్పండి, ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీలో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి మీరు ఆయనని నిలదీసిన నేపథ్యంలో మీపై కేసు నమోదు చేశారు. అసలు ఏంటి, అసలు ఏం జరిగింది డీఓకు మీ ఉపాధ్యాయ సంఘాలకు? మేము గత జూన్ 18 బదిలీ కౌన్సిల్కి సంబంధించిన ఆర్డర్స్ డైరెక్టరేట్ నుంచి వచ్చినాయి. ఆ ఆర్డర్స్ని యథాతథంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి డిఓ గారు వాటిని క్యామ్ స్కానింగ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ ఆప్షన్ పొంది అనేక మంది సీనియర్ల ప్లేస్లని జూనియర్లకు ఇచ్చిన సందర్భంలో దాదాపు జిల్లాలో 853 మందికి పదోన్నతులు వచ్చినాయి. అందులో 100కు పైగా చాలామందికి ఆర్డర్సు మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మా మీద ఒక కేసు బుక్ అయింది అని చెప్తున్నటువంటి పరిస్థితి నిన్నటి డిఓ గారి స్టేట్మెంటు చూసిన తర్వాత 1వ తారీఖు ఈ నెల జూలై 1వ తారీఖున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాను. నన్ను అసభ్యంగా ట్రీట్ చేస్తూ అసహ్యమైన పదజాలాన్ని ఉపయోగించి పత్రికా ప్రకటనలు చేస్తున్నారు, నన్ను ఇబ్బంది గురి చేస్తున్నారు. కాబట్టి కేసు బుక్ చేయమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే 20 రోజులకు కూడా ఈరోజు కేసు బుక్ కాలేదంటే అది తప్పుడు కేసుగా ఈరోజు పోలీసులు గుర్తించింది కాబట్టి ఆ కేసును పక్కన పెట్టిన పరిస్థితి. అంటే ఒక తప్పుడు కేసుని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డటువంటి డిఓ వైఖరి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రధానంగా ఈరోజు మేము చేస్తున్న ఆరోపణ వ్యక్తిగతం కాదు, ఆయన ఒక హోదాలో జిల్లా అధికారిగా ఉన్నాడు కాబట్టి మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పదోన్నతులలో జరిగిన అక్రమాలని మేము ప్రశ్నిస్తున్నాము, అక్రమాలని అవినీతిని ప్రశ్నిస్తున్నాం. కానీ అంతేగాని ఆయన తనకు సొంతంగా మలుచుకొని వ్యక్తిగతంగా నన్ను తీసుకుంటున్నాడు, నా భార్య పిల్లలకు ఏమైనా కానీ నేను బాధ్యత వహించాలనేటువంటి ఒక తప్పుడు క్రియేట్ చేసి డిటిఎఫ్ను బదనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సరైనది కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాను. ఇక విషయాల్లోకి వస్తే పదోన్నతుల విషయానికి వస్తే ఈరోజు 853 పదోన్నతుల్లో అసలు ఒకే నిమిషం సార్, ఇప్పుడున్న డిఈఓ పేరేంటి? అసలు గతంలో ఉన్న డిఈఓ ఇలాంటి వ్యవహారానికి పాల్పడ్డాడు ఎప్పుడైనా? ఇప్పుడున్న డిఓ పేరు ఎన్వి దుర్గా ప్రసాద్. అయితే ఈయన కంటే ముందు మాకు బదిలీ కౌన్సిలింగ్ విధానము 1998లో మొదలైంది. ఆనాడు ఆన్లైన్ బదిలీ కౌన్సిలింగ్లో మేము ఇటు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కావచ్చు, జిల్లా పరిషత్ హాల్లో రాత్రింబవళ్ళు కష్టపడి ఆ ఆన్లైన్ విధానంలో మేము కూర్చొని మేము కావాల్సిన స్థానాన్ని కోరుకుంటే ఆనాడు 2002లో జరిగినటువంటి బదిలీ కౌన్సిలింగ్లో అప్పుడు ఆనాడు చెంగయ్య అనేటువంటి డిఓ గారు ఇట్లాంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఎవరికైతే అలాట్ అయిందో అలాట్ అయిన ప్లేస్లన్నీ మార్చి ఇష్టారాజ్యంగా చేస్తే ఆనాడు ఇదే ధర్నా చౌక్లో ధర్నా చేస్తే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము స్పందించి ఆనాడు ఆదేశించడం జరిగింది. విచారణకు ఆదేశిస్తే ఆనాడు చిన్న తాతయ్య పీడి అని మన కలెక్టరేట్లో ఉండే ఆయన గారు విచారణ జరిపి టోటల్లీ చాలా మటుకు కరెక్షన్కు గురైనాయి. మొత్తంగా ఆర్డర్స్ అన్ని మాడిఫై అయినటువంటి గుర్తించడంతో రీకౌన్సిలింగ్ నిర్వహించినటువంటి చరిత్ర ఆనాడు తర్వాత చెంగయ్య గారు సస్పెండ్ అయిన విషయం అది వేరే విషయం. తర్వాత జిల్లాకు ఈ దుర్గా ప్రసాద్ గారు చాలా చాకచక్యంగా ఆయనకు ఒక అనుభవం ఉన్నది. డైరెక్టరేట్ కార్యాలయంలో న్యాయశాఖ విభాగంలో పనిచేసిండు. అనేక ఉత్తర్వులను ఎట్లా తయారు చేయాలి, ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేటువంటి దాంట్లో సాంకేతిక నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఆ కోణంలో ఈరోజు జిల్లాలో జరిగినటువంటి ఆర్డర్స్ ఏ విధంగానైతే డైరెక్టర్ కార్యాలయం మన జిల్లాకు వచ్చినాయో వాటిని యథాతథంగా డిస్ప్లే చేయకుండా 2 రోజులు ఆపి ఆయన ఒక గేమ్ ప్లే చేసిండు. ఆ గేమ్ ప్లే ఏంటంటే క్యామ్ స్కానింగ్ స్కామ్. ఆర్డర్స్ని డౌన్లోడ్ చేసుకొని అన్ని సబ్జెక్టులో దాదాపు అన్ని సబ్జెక్టుల పాట ఈ యొక్క సీనియర్ల స్థానాలు జూనియర్లకు ఇవ్వడము. అంతేకాకుండా రోస్టర్ పాయింట్ అనేది స్టార్టింగ్ 1 నంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 ఇట్లా లైన్గా రావాల్సినటువంటి ఆర్డర్లో ఎక్కడ 1 నుంచి స్టార్ట్ కాలేదు. అది 50 స్టార్ట్ చేస్తాడు, అయితే 30 అంటాడు, 2 అంటాడు, 1 అంటాడు, 4 అంటాడు, 10 అంటాడు. ఇట్లా జిగ్జాగ్ ఆర్డర్ ఇచ్చి రోస్టర్లో జరిగిన అన్యాయాన్ని గుర్తించకుండా ఆ జిగ్జాగ్ ఆర్డర్ ఇచ్చిండు. కానీ మన డైరెక్టరేట్ కార్యాలయంలో రోస్టర్ 1 నుంచి స్టార్ట్ అయింది. కానీ ఆ సీరియల్ ఆర్డర్ కాకుండా ఆయన జిగ్జాగ్ చేసినటువంటి ప్రయత్నం చేసిండు. అందులో అంతేకాకుండా స్పెసిఫిక్గా సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే ఒక్కటి తీసుకుందాం, బయోసైన్సు తెలుగు మీడియం లోకల్ బళ్ళలో తీసుకున్నట్టయితే అందులో 33 పదోన్నతులు మొట్టమొదలు ఇచ్చిండు.
33 ఆర్డర్ రిలీజ్ చేసి వాళ్ళందరూ జాయిన్ అయ్యారు ఎక్కడికక్కడ. జాయిన్ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత 18 నాడు ఇచ్చినటువంటి ఆర్డర్ కాదని 20 నాడు రాత్రికి మరొక ఆర్డర్ రిలీజ్ చేసి అది 33 తప్పు ఆర్డరు, 37 కరెక్ట్ అని మళ్ళీ నలుగురిని చేర్చి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దాంట్లో ఆ నలుగురు అదనంగా చేరడం కాదు కానీ 33 ఉన్నటువంటి ఉపాధ్యాయుల స్థానాలన్నీ మార్చినటువంటి పరిస్థితి. ఉదాహరణ చూసినట్టయితే తాళరాంపూర్కు అలాట్ అయినటువంటి ఒక ఉపాధ్యాయురాలకి అంజమ్మ అనే ఆమెకు దరిపల్లి తీసుకురావడం జరిగింది. దరిపల్లిలో ఉన్నటువంటి శైలజ అనే అమ్మాయిని కొండూరు పంపించడం జరిగింది. కొండూరులో ఉన్నటువంటి పద్మజ అనే అమ్మాయిని కొండాపూర్కి ఇవ్వడం, కొండాపూర్లో పోస్టింగ్ అయినటువంటి మరొక టీచర్ డి శ్రీనుని కోటగిరి మండలం కొత్తపల్లికి పంపడం, కొత్తపల్లిలో అలాట్ అయినటువంటి ఆయన విజయ్ కుమార్ని ఏరుగట్లకు పంపడం. ఇట్లా ఆర్డర్ని మార్చి ఒక్కరిని చేంజ్ చేయడం వల్ల దరిపల్లికి తీసుకురావడం వల్ల అందరినీ చేంజ్ చేసి ఆయన గేమ్ ప్లే చేసిండు. 2 ఆర్డర్ల మధ్య ఈ వైరుధ్యం ఎందుకుంటుంది? ఎన్ని ఆర్డర్లు వచ్చినా కానీ ఆ సంఖ్య ఆ యొక్క స్థానాలు మారకూడదు. అదనంగా ఇచ్చిన వాళ్ళే అది పక్కన పెడదాం, అదనంగా ఇవ్వడం ఎంతవరకు కరెక్టో చూద్దాం. కానీ అయితే అందులో ఎస్టీ రోస్టర్ పైన 33 అది బ్యాక్లాగ్ అయింది, క్యాండిడేట్ లేడన్నాడు. కానీ అందుకు కావాల్సిన క్యాండిడేట్ ఉన్నాడు, ఆయనకు దాచి ఆ 33 ఆర్డర్లో ఆయన పేరు లేదు. కానీ ఎరుగట్లుగా మొత్తం సొంతంగా ఒక ఆర్డర్ ఇచ్చి పంపించిన పరిస్థితి. అంటే ఇట్లా అక్రమాలు స్థాయి చాలా పెద్దగా ఉన్నది. ఇకపోతే సోషల్ స్టడీలో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. 83 మందికి ఇచ్చినటువంటి పరిస్థితి. హరిజీవన్ అనే ఒక ఉపాధ్యాయుడు 18వ రోస్టర్లో ఆయన టాప్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు అక్రమాలకు డిఈఓ పాల్పడ్డాడు. ఎంతమందిని వివిధ ప్రాంతాల నుంచి మొదట డిఈ ఇచ్చిన తర్వాత ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎంతమందిని మళ్ళీ చేర్చి వివిధ ప్రాంతాలకి మార్చే అవకాశం ఉంది. స్కామ్కి పాల్పడ్డాడు. అయితే ఈ స్కామ్లో అన్ని జాబితాలు స్కామ్కు గురైనాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎంత సంఖ్య అని తేల్చాలంటే హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిన ఒరిజినల్ ఆర్డర్స్ ఎక్సెల్ ఫైల్ని చూస్తే కానీ మనకు సంఖ్య రాదు. కానీ కనీసం మినిమంగా 100కు పైగా ఈ యొక్క కరెక్షన్స్ జరిగినాయి, ఎడిట్లు జరిగినాయి. సీనియర్ల అవకాశాలు కోల్పోయి జూనియర్లకు ఇచ్చిన పరిస్థితి. ఇది బయోసెన్సార్ చెప్పాను కదా, అట్లనే చాలామందికి జరిగినాయి. గుర్తించాలంటే ఎక్సెల్ అది ఏదైతే ఎక్సెల్ ఫైల్ ఉందో ఫైలు బహిర్గత పరచాల్సిన అవసరం ఉన్నది. డైరెక్టర్ కార్యాలయం. చివరిగా దుర్గాప్రసాద్ ఏం చేయాలనుకున్నారు? మీపై కేసు పెట్టిన దుర్గాప్రసాద్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దుర్గాప్రసాద్ తీవ్రమైన అవినీతి అక్రమాలకు ఈ పదోన్నతులలో పాలు పంచుకున్నాడు. స్కామ్గా వాడుకున్నాడు. ఆయన అధికారాన్ని సాంకేతిక విజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలు పాల్పడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇప్పటికైనా కానీ డైరెక్టర్ కావచ్చు, చీఫ్ సెక్రటరీ అయినటువంటి అధికారి కానీ తక్షణమే ఈయనను సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరపాలి. హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిన ఎక్సెల్ ఫైల్స్తో జిల్లాలో విడుదల చేసినటువంటి క్యామ్స్కాన్ అనేటువంటి ఆ ఫైల్స్ని క్రాస్ చెక్ చేసి అవినీతి ఎంత జరిగిందో, ఎన్ని మాడిఫికేషన్ చేసిందో తేల్చాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు తప్పుడు కేసు అని ఈ రోజుకు రిజిస్టర్ కాకపోవడాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఈ తప్పుడు కేసు ఒక ఉన్నతాధికారి పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు. ఆయన మీద తక్షణమే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తంగా చూసుకోవచ్చు, జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి ఉపాధ్యాయులపైన కేసు పెట్టారు. ఉపాధ్యాయులపైన కేసు పెట్టిన నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఏదైతే ఉపాధ్యాయుల బదిలీలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు, సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి స్కామ్కి పాల్పడ్డాడు అని చెప్పి ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. అదే కోణంలో ఆ స్కామ్కు పాల్పడ్డ విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ను సస్పెండ్ చేయాలి, పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఏదైతే హైదరాబాద్లో ఉన్న దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్తున్నారు. దీనిపైన ఇంకా చెప్పండి, ఏం మాట్లాడారు? ఎల్ఎఫ్ఎల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చినాయి. కానీ మాకు ఒక రూల్స్ ఏంటంటే 2 సార్లు ఎవరైతే నాట్ విల్లింగ్ ఇస్తారో వాళ్ళని జాబితాల నుంచి తొలగించాలి. మొదటిసారి అవకాశం ఇస్తారు, ఇష్టం లేకపోతే రెండవసారి ఇస్తారు. కానీ 2 సార్లు నాట్ విల్లింగ్ ఇచ్చిన వాళ్ళు 9 మంది అక్రమంగా జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ విషయంలో అవినీతికి పాల్పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 1998 డిఎస్సి స్టార్ట్ అయింది ఇప్పుడు, కానీ 89 డిఎస్సి 9 మందికి ఇవ్వడం అంటే ఇది 2 సార్లు గత 2015లో 9 ఏళ్ల క్రితమే వాళ్ళు 2 సార్లు నాట్ విల్లింగ్ ఇచ్చి అవకాశం కోల్పోయినటువంటి 9 మందికి కూడా ఈరోజు పదోన్నతులు కల్పించినటువంటి డిఓ దీని మీద కూడా సమగ్ర విచారణ జరగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే, ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే డిఓ అవినీతి అక్రమాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు,
స్కానింగ్ అక్రమాలకు పాల్గొన్నారు. ఎందుకంటే విద్యాశాఖలో బదిలీలు రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టినప్పటికీ పూర్తిస్థాయిలో డైరెక్టర్ కార్యాలయం నుండి ఏదైతే బదిలీలో రోస్టర్ వచ్చిందో అదేవిధంగా బదిలీలు చేయకుండా దాన్ని ఎడిట్ చేసి స్కానింగ్ పాల్పడ్డారని చెప్పి ఉపాధ్యాయులు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే వారిపైన కేసు పెట్టాడు డిఈఓ అని వీరు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉన్నత శాఖ ఏదైతే ఉన్నత విద్యాశాఖ అధికారి ఇలాంటి కేసు ఉపాధ్యాయులపైన కేసు పెట్టడం విచారకరం. ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్న విద్యాశాఖ అధికారి డిఓ దుర్గాప్రసాద్ని బదిలీ చేయాలి, తక్షణమే ఆయనను సస్పెండ్ చేయాలి, ఆయన పైన తగు చర్యలు తీసుకోవాలి, మాపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి, ప్రభుత్వం దీనిపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి ఉపాధ్యాయులు శాంతాన్ని కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.